తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సారథ్యం కార్యక్రమానికి ఆకివీడు నుండి బీజేపీ మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరి వెంకట సూర్యనాగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనడానికి దిగమర్రు ఆకివీడు రోడ్డు అభివృద్ధికి 2500 కోట్ల నిధులు తీసుకురావడమేనని అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా శక్తివంచన లేకుండా కార్యకర్తలను కలుపుకుని పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్రెడ్డి ఏడుకొండలు, పోడూరి సుబ్రహ్మణ్యం, మంతెన రామకృష్ణరాజు, చల్లారావు, మాణిక్యాలరావు, భీష్మ, ఆరెడ్డి రాముతో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సారథ్యం కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు భీమవరం ఇచ్చేసి ఉన్నారు. వారితో సమానంగా మన ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవరం గారు, రాజ్యసభ సభ్యులు పాగా సత్యనారాయణ గారు, మన జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జి వినోద్ కుమార్ గారు, వారితో ప్రోగ్రాంలు ఇప్పుడు భీమవరంలో ప్రోగ్రాం జరుగుతున్నది. వారికి మన రాష్ట్ర అధ్యక్షులకి మేమందరం కూడా ఆకివీడు మండలం నుంచి 200 మంది వారికి స్వాగతం పలకడానికి ఆ ప్రోగ్రాం లో పాల్గొనడానికి మేమందరం భారీ ఎత్తున వెళ్తున్నాము. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు కూడా మేము ప్రతి ప్రోగ్రాం లో కూడా పాల్గొనాలనుకుంటున్నాం. అలాగే ముఖ్య మరి భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు ఈ రోజు మనకి ఆకివీడు 2500 కోట్లు మనకి ఆకివీడు రోడ్డుకి ఇచ్చి ఉన్నారు. వారు పాగా సత్యనారాయణ గారు గాని, మన శ్రీనివాసవరం గారు గాని వచ్చాక మనకి బీజేపీలో చాలా మంది సభ్యులు నిన్న కూడా వచ్చారు. మేము 500 మంది జాయిన్ అవుతామని నిన్న ఒక పెద్ద ఆయన, మొన్న ఒక ఆయన వచ్చారు. 50 మంది సభ్యులు జాయిన్ అవుతామని బీజేపీ కూటమిలో జాయిన్ అవడం చాలా మంది ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ఇప్పుడైతే 200 మందితో వెళ్తాం, కానీ మళ్ళీ ఇక ముందు ప్రోగ్రాంలకి వేల సంఖ్యలో మేము వెళ్తామని అటెండ్ అవుతామని మా మధ్యవర్యులకి మనం ఈ సభ సారథ్యం యాత్రలో భాగంగా గురువారం అర్ధరాత్రి 12 గంటలకు భీమవరం విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలికారు. త్రీటంలోని ఆర్ఓబీ వద్ద మాధవ్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన విడిది చేసే యూత్ కల్చరల్ క్లబ్ కు చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కాసేపు ముచ్చటించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరుచల్ల సుభాష్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, కోరా రామ్మూర్తి, డీసీ చైర్మన్ ఆకుల లీలాకృష్ణ, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, బుద్ధరాజు బలరామకృష్ణరాజు, షేక్ మొహిద్దీన్ రాజు, ఎస్ గోవర్ధన్, భూపతిరాజు సుబ్బరాజు తదితరులు మాధవ్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం తెల్లవారుజామున 2 గంటలకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగే ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిపించి పార్టీని విజయ పదం వైపు నడిపించిన తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ అన్నారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా మాదాసు కనకదుర్గ ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని ప్రేమాలయం వృద్ధులాశ్రమంలో కేకును కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర నాయకురాలు మెరగాని నారాయణమ్మ, పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగంలు మాట్లాడుతూ సీతారామలక్ష్మి జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవిందు, సయ్యద్ నసీమా బేగం, సాయి విజయలక్ష్మి, బొడ్డు రేవతితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో మరి మాదాస్ కనకదుర్గ గారు మరి కేక్ కటింగ్ పెట్టారు. ఇక్కడ విధులుగా పళ్ళు పంచడం కార్యక్రమం జరుగుతుంది. మరి ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఎన్నో పుట్టినరోజులు ఇలా చేసుకోవాలని, అలాగే ఎంతోమందికి సహకరించి పార్టీలో మరి పార్టీ పగ్గాలు ఆవిడ చేపట్టిన కాడి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విజయం 2 సార్లు కూడా విజయం సాధించింది. మరి అటువంటి నాయకులు ఉండడం మరి చాలా గర్వకారణం. ముందుగా పాలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భీమవరం నియోజకవర్గం అంతా పండగ రోజు. ముందుగానే అందరికీ కూడా, మా కేడర్ అందరికీ కూడా విజయదశమి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు భీమవరం నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఘనంగా చేశారు. అలాగే ఆవిడ పుట్టినరోజు వేడుకలు కూడా ఆఫీసులో ఘనంగా కేక్ కట్ చేసి అందరూ సంబరాలతో జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వృద్ధుల ఆశ్రమంలో కేక్ కటింగ్, అలాగే ఫ్రూట్స్, స్నాక్స్ కూడా పంచడం జరిగింది. ఏంటంటే మేడం గారు అందరికీ తెలిసిన విషయమే, ఉక్కు మహిళ భావి, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు. ఆవిడ సారథ్యంలో మేము అందరం పనిచేయడం మా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. అంతేకాదు పార్టీ కష్టకాలంలో ఆవిడ ముందుండి ఎన్నో కేసులకి వాటికి కూడా ఆవిడని ఇబ్బంది గురి చేసినా కూడా ఆవిడ వెన్ని తిరిగి చూడకుండా మా పార్టీ కేడర్ని అంతటినీ కూడా ఏకతాటి మీద నడిపించి ఈరోజు పార్టీ విజయంలో ఆవిడకి కీలక పాత్ర ఉంది. ఆవిడ ఎన్నో పదవులు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆవిడ 5 సంవత్సరాలు కూడా ఎంతో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన భీమవరం నియోజకవర్గం, మన భీమవరం టౌను అన్ని వేళలా ముందుందంటే అందులో కీలక పాత్ర మేడం గారిదే. అదే ఆవిడ ఎంపీగా ఉండగా ఎన్నో నిధులు తీసుకొచ్చి జిల్లా అంతా డెవలప్ చేశారు. అందులో భాగంగా ఎన్నో, అలాగే చెత్త వేయడానికి ఎక్కడ కూడా డంపింగ్ యార్డుకి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఆవిడ ఉదారంగా స్థలం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆవిడ కార్యక్రమాలు చెప్పాలంటే అసలు అది సరిపోదండి రోజు. అలాంటి మహిళ నిజంగా మన భీమవరానికి ఉండడం మన అదృష్టం. ఆవిడని చూసి మేము అందరం కూడా ఎంతో ఆదర్శంగా తీసుకుని ముందుకి మేము రాజకీయంలో నడుస్తున్నాము. ఆవిడకి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి మహిళలందరూ కూడా, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మేడం గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వృద్ధులకి ఆర్థికంగా మనం ఏంటంటే ఫ్రూట్స్ పంచాలనే ఒక సంకల్పంతో మరి కనకదుర్గ గారు ముందుకు వచ్చి మరి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేసినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియపరచు. అన్ని మూలాల నుంచి శక్తివంతంగా పరిపాలించిన వ్యక్తి మన తోట సీతారామలక్ష్మి గారు. అటువంటి సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు మన మాదాస్ కనకదుర్గ గారు ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ పండ్లు కేక్ కటింగ్ జరిగింది. మనకి ఆవిడకి ఎన్నో ఇలాంటి ఉన్నత పదవులు రావాలని, మరెన్నో మౌళమ్మ ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, ఆ జీసస్ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేము ఆవిడతో కౌన్సిలర్గా పనిచేస్తామండి. ఈ టౌన్ని ఎంతో బాగా అభివృద్ధి చేసాం. ఆ తర్వాత ఆవిడ సేవలకు మెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా కూడా ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఆ పదవిని కూడా ఢిల్లీ వెళ్ళి మన భీమవరం మహిళగా మంచి ఖ్యాతి తెచ్చుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన జన్మదినం సందర్భంగా మన మాదాస్ కనకదుర్గ కేక్ కటింగ్, మన పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది.
భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 12వ తేదీన భీమవరం వన్ టౌన్లోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రంథి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపం నందు తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలియజేశారు. టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్లను మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తనయుడు గ్రంథి రవితేజ ఆవిష్కరించారు. చెస్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు తోట భోగయ్య మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని చదరంగం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ₹1,00,000 నగదు బహుమతులతో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుండి చదరంగం క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని, క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలకు విద్యతో పాటు మేధాశక్తిని పెంపొందించే చదరంగం ఉన్నత విద్యకు కూడా తోడ్పాటు అందిస్తుందని, చదరంగం క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీలకు విచ్చేసి తమ ప్రతిభను కనబరుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చదరంగం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మైలాపురం మురళి తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్పైనటువంటి గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారి పుట్టినరోజు అక్టోబర్ 14వ తారీఖున జరుగుతుంది. ఆ యొక్క పుట్టినరోజుని సందర్భంగా అనసూయ చెస్ అకాడమీ వారు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా క్రీడాకారులు అందరూ ఉత్సాహంగా పాల్గొవాలని మీరందరూ మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా అభిమానులు శ్రీనివాస గారి అభిమానులు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మన మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి ఇష్టమైన క్రీడ చెస్. దాన్ని పురస్కరించుకుని మన అనసూయ చెస్ అకాడమీ వారు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి ప్రతిభను కనపరిచి మరింత ముందుకు సాగాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ చేస్తున్నాం. మా ప్రీతమ నాయకులు గ్రంథి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 12వ తారీఖున ₹1,00,000 ప్రైజ్ మనీ తోటి చెస్ టోర్నమెంట్ని 2 తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీల్లోని టాప్ 20 విజేతలకు మరియు ప్రతి బాలబాలికల విభాగంలో అండర్-7 మరియు అండర్-9, 11, 13, 15 విభాగాల్లో బాలుర్లో 5, బాలికలు 5కి మొత్తం 60 మందికి ఎంకరేజ్మెంట్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్ని సద్వినియోగం చేసుకుని మంచి ప్లేయర్గా ఎదగాలనేసి వైద్య కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని, అలాగే కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో కలిసి డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువకులు అడిగిన ప్రశ్నలకు మాధవ్ టీ తాగుతూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వారంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించడం జరిగిందని, భవిష్యత్తులో రైతులు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కొత్తగా 20 దేశాల్లో మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్వయం సమృద్ధి భారత్ గా మన దేశం మారాలని, స్వదేశీ ఉద్యమం ద్వారా అగ్ర రాజ్యాల పెత్తనాన్ని నియంత్రించవచ్చని మాధవ్ తెలియజేశారు. టారిఫ్ సమస్యలు రాబోయే 6 నెలల్లో పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గాంధేయ సోషలిజమే బీజేపీ విధానమని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిని వినోద్ వర్మ, తోట గంగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, అల్లూరి సాయిదుర్గరాజు, కాయిత సురేంద్ర, డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ బోసురాజు, వాకర్స్ అసోసియేషన్ నాయకులు సీతారామరాజు, మార్నింగ్ కాఫీ క్లబ్ నాయకులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, కార్మూరు సత్యనారాయణమూర్తి, ఆర్ఎస్ఎస్ నాయకులు మంతెన రామచంద్రరాజుతో పాటు పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైన అంశం అంటే మెడికల్ కాలేజెస్ సంబంధించిన ప్రైవేటైజేషన్ ఉండాలా అవసరం లేదని అడిగారు. అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తోనే నడవాలి విద్యా విధానం అని మాకు మొదటి నుంచి ఆలోచన. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి, దాని తర్వాత ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ సంబంధించిన అంశాలు, మెడికల్, ఇవి పార్ట్నర్షిప్లో నడవాలని చెప్పి, ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా పెరగాలి. అయితే ఆదర్శవంతమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే డిఎన్ఆర్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పక తప్పదు. మన రాష్ట్ర వ్యాప్తంగా మచిలీపట్నం హిందూ కాలేజ్ కానీ, మా ప్రాంతంలో ఏబిఎన్ కాలేజ్ కానీ, తర్వాత సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరులో కానీ, అలాగే విజయవాడలో కానీ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్ కానీ, వీటి ద్వారా ఎంఆర్ కాలేజ్ విజయనగరం కానీ, వీటి ద్వారా ఏ విద్యని అంటే అందరికీ అందుబాటులో అన్ని రకాల కోర్సెస్ వచ్చే పరిస్థితి. అయితే ఇవాళ
పెరిగే గ్లోబలైజేషన్ ఇవన్నీ కారణంగా విపరీతంగా కొత్త కొత్త కోర్సెస్ రావటం, విపరీతంగా హైటెక్ కోర్సెస్కి వెళ్ళే విధంగా మార్గం వెళ్ళటం, దీని కారణంగా కొత్త వ్యవస్థ పక్కదారి పట్టింది. విపరీతంగా ధర పెరిగిపోయింది, చదువు కొనుక్కోవడానికి అంగడిలో వస్తువు అయిపోయింది. ఆ విధంగా జరగకూడదని మా అభిప్రాయం. దానికి నియంత్రణ బిల్లు ఇవన్నీ ఒక ఆలోచన వచ్చాయి. దాంట్లో భాగంగానే కొత్త ఎన్ఈపి విధానం, నూతన విద్యా విధానం కూడా తీసుకురావడం జరిగింది. నూతన విద్యా విధానం అనేక మార్పులు తీసుకొస్తుంది. విద్యా విధానం ఏది అనుకుంటే అది చదవడానికి, మీ మనసుకు తగ్గట్టు మనం తయారవ్వడానికి ఒక వ్యవస్థ నిర్మాణమైంది. ఆ విధంగా కస్తూరి రంగన్ గారు మన యొక్క ఇస్రో చైర్మన్గా ఆయన రూపొందించారు. అలాగే నేను ఏది చదవాలో నేను నిర్ణయించుకోవాలి. ఎవరు నిర్ణయిస్తున్నారు? నాకు మా ఇంట్లో ఉండే మా అన్నయ్యో లేకపోతే మా కజినో వాడు ఇలా చదివాడరా నువ్వు అది చదువు అని చెప్పి మనకి ప్రోత్సహిస్తాను. కానీ నాకేం కావాలి, నేనేం చదవాలి, నాకు మనసుకి ఏంటి అని ఆలోచన చేయట్లేదు. అలాగే మన భాష, మిగతా అన్ని విషయాలు. కానీ ఈ కొత్త విధానంలో మీరు ఒక డిగ్రీ స్టార్ట్ చేశారు, కానీ మీకు నచ్చలేదు ఫిజిక్స్, మీరు అక్కడి నుంచి సోషల్ సైన్సెస్కి వచ్చేయచ్చు. అలాగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ఆ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. మెడికల్ దాంట్లో కూడా జరగాలి అనే ఒక ఆలోచన ఈ విధంగా ఒక యూరోపియన్ స్టేట్స్లో స్టార్ట్ అయింది. సో ఆ విధంగా మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఏ మోస్ట్ ప్రిఫర్డ్ ప్రొఫెషన్. అంటే చాలా జాగ్రత్తగా ఒక డాక్టరు మామూలుగా చదివి పాస్ అయిపోతే సమాజానికి నష్టం. సో ఆ విధంగా డాక్టర్ ఏవైతే ప్రొఫెషనల్ కోర్సెస్ దానికి హైయెస్ట్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో కూడా జరగాలని మేము కోరుకుంటాం. వీటికి స్టాండర్డ్స్ బాగా పెరగాలి. ఎందుకంటే ఒక్కడు సరైన డాక్టర్ రాకపోతే సమాజానికి నష్టం జరుగుతుంది. కనుక ఆ విధంగా మెడికల్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఇన్ని ఎన్ఈపిలో చేర్చడం జరిగింది. అలాగే అతి ముఖ్యమైన అంశం మన ప్రాంతానికి సంబంధించిన ఆక్వా సంబంధించిన అంశాన్ని మనం చెప్పడం జరిగింది. నాకు ఒక అవకాశం దొరికింది నరేంద్ర మోడీ గారిని కలవడానికి. నేను ఈ యొక్క పర్యటనలో భాగంగా మధ్యలో ఒక పిలుపు వస్తే వెళ్ళి కలవడం జరిగింది. ఆయన అప్పుడే టారిఫ్ 50% పెంచాడు. వెంటనే మోడీ గారు అడిగారు, ఏంటి ఆంధ్రాలో టారిఫ్స్ గురించి అనుకుంటున్నారంటే, మా వాళ్ళు నేను అప్పుడే బాపట్లలో కొంత ఎక్కువ రైతులు కలవటం జరిగింది. వాళ్ళు అలాగే ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన కలిసి ఇందులో ఎంపీడా నుంచి కూడా ఫోన్ వచ్చింది, మీరు ఒకవేళ కలిస్తే చెప్పండి అని చెప్పి. ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయల సరుకు ఇవాళ సముద్రంలో ఉంది. 27వ తారీఖు కల్లా అది సముద్ర తీరం దాటి అక్కడ అమెరికాకి వెళ్తే పర్వాలేదు, లేకపోతే నడి సంద్రంలో మా సరుకుని దించే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకో మార్గం లేదు. అక్కడ దించితే దాని మీద సుంకాలు ఇంకా అనేక రకాల ఇబ్బందులు అని చెప్పారు. కేవలం అదే కాదు, నిమ్మకాయ సంబంధించిన వ్యాపారి కూడా కలిశాడు. ఆయన కూడా నాకు తెలియదు అప్పుడు ఇండియా నుంచి అమెరికాకి నిమ్మకాయలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ జరుగుతాయి. వాళ్ళు కూడా మా సరుకులన్నీ కూడా సముద్రం పైన ఉన్నాయి, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగారు. నరేంద్ర మోడీ గారు ఒక్కటే చెప్పడం జరిగింది, మనకి ఇంకొక మార్గం లేదు. ఈ యొక్క ఏదైతే విపరీతమైన పరిస్థితి ఏర్పడిందో దీన్ని మనం ప్రత్యామ్నాయంగా మన వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. ఆత్మ నిర్భర్ భారత్గా దేశం నిలబడాలి, స్వయం సమృద్ధి భారత్ అవ్వాలి, మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. ఆ విధంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలి అంటే మన మార్కెట్ మనమే సాధించాలి. పైవాడు మనం శాసించుకోవడం, మనం వాడు కోపం వస్తే సుంకాలు పెంచేస్తే మన పరిస్థితి ఏంటి? సో ఒక వ్యాపారం చేసే దాంట్లో పారదర్శకత, అలాగే మనకి పట్టుండే విధంగా తయారు కావాలి. మన మార్కెట్ని మనమే నిర్మాణం చేసుకునే వ్యవస్థ ఒక 6 నెలలు ఓపిక పడితే తప్పకుండా పెద్ద మార్పు తీసుకురాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పిన తీరు మనందరికీ కూడా ఆదర్శప్రాయం. అలాగే ఉత్పత్తి అయ్యే వస్తువులనే కొనాలి, మన ప్రాంతంలో మనం ప్రారంభించాలి. పప్పు, ఉప్పు, నూనె, వీటితో పాటు వస్త్రాలు ఇవన్నీ పెద్ద ఎత్తున కొనాలి. వోకల్ ఫర్ లోకల్, మనందరం గట్టిగా అలాగే ఇందాక ఆర్థిక విధానం గురించి చెప్పారు. నిజంగానే భారతదేశం అంటే దిరాల వికాసం జరగాలని, అది మన యొక్క పరంపర. అలాగా ప్రపంచంలో ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతున్నారు, అనేక ఎక్స్ట్రాక్ట్స్ వస్తాయి, వాటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఆ విధమైన ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి. వీటన్నిటి కోసం తప్పనిసరిగా ఆలోచిస్తాం. మీ అందరినీ కలిసి అనేక విషయాలు మీకు తెలియజేశారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, మంత్రులు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చివరిగా 2 విషయాలు మాట్లాడి మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం, ఏదైతే చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ఉందో అది నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. వారం 10 రోజుల్లోపు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అంటే రైల్వేస్లో కానీ హైవేస్లో కానీ ఏ పని ఫైలు కదిలించాలన్నా మనం అనుకుందాం ఈజీ. ట్రైన్ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడ చేపెడితే అక్కడ ఆగాలని మనం కోరుకోవడం కూడా సరైనటువంటి విధానం. ఎందుకంటే ట్రైన్ 1 నిమిషం సమయం అడ్జస్ట్ చేయాలంటే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ, అయితే ప్రతి ట్రైను ప్రతి స్టేషన్లో ఆగాలంటే, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ట్రైన్ ఆగాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు 3 గంటల ప్రయాణం 5 గంటలు. ఎక్స్ప్రెస్ ఉండాలి, సూపర్ ఫాస్ట్ ఉండాలి, ప్యాసింజర్ ఉండాలి. ప్యాసింజర్స్కి మనం ఎక్కువ లిమిట్స్, ఎక్కువ
హాల్స్ మనం డిమాండ్ చేయాలి. వందే భారత్ ట్రైన్స్కి ఎవరు కూడా అధికారులతో అయ్యేటువంటిది కాదు, సాక్షాత్తు రైల్వే మినిస్టర్ యాక్సెప్టెన్సీ కావాలి. ఇది పూర్తయింది. దీని మీద గత 10 నెలలుగా విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేసాం. అంటే మద్రాసులో ఉన్నటువంటి జోనల్ ఆఫీస్తో ఏదైనా ఒక జోన్ నుంచి ఇంకో జోన్ అంటే అక్కడ జోనల్ ఆఫీస్లో అక్కడే అప్రూవల్ తీసుకోవాలి, సౌత్ సెంట్రల్ రైల్వేలో తీసుకోవాలి, లేకపోతే ఈస్ట్ జోన్కి సంబంధించినటువంటి ఈస్ట్ కోస్ట్లో అప్రూవల్స్ తీసుకోవాలి. మొత్తం ట్రాఫిక్ మీద సర్వే చేయాలి. విషయాల మీద ఆఖరికే రైల్వే మంత్రి గారు అంగీకరించడం, దాని మీద దాదాపు ఈ వారంలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన రావచ్చు. నేను అంతా ఫీల్డ్ నుంచి వచ్చాం, మీ అందరికీ తెలుసు, కింద నుంచి పనిచేసి వచ్చాం. సాధ్యమైనంత వరకు కష్టపడి పనిచేస్తున్నాం, సమయం ఇచ్చి రాత్రి పగలను లేకుండా. ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినా, పార్లమెంట్కి వచ్చినా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ ఏ సమస్య ఉన్నా, మేజర్ సమస్యలు దయచేసి కలవండి. నన్ను కలవడానికి ఏమీ పర్మిషన్ అక్కర్లే, అపాయింట్మెంట్స్ అక్కర్లే, మీ అందరికీ తెలుసు. కాబట్టి సలహాలు సూచనల మేరకు రాబోయేటువంటి రోజుల్లో పూర్తి చేస్తాను. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు, అలాగే పబ్లిక్ నుంచి వచ్చిన విషయాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కన్క్లూజ్ అవ్వడంలో చాలా సక్సెస్ఫుల్గా మాధవ్ గారు ఇచ్చారని భావిస్తున్నాం. అలాగే వర్మ కూడా అనేక విషయాలు చర్చించారు. అవి కూడా పబ్లిక్కి అందరూ కూడా అనుకూలంగా మీరు కూడా దీని మీద అవగాహన వచ్చి ఉంటుందని ఆలోచిస్తూ నిజంగా ఈరోజు మనం చెప్పుకోవాలంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న స్టెప్స్ చాలా అద్భుతమైన స్టెప్స్. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అందరికీ తెలుసున్నదే, మన భారతదేశం యొక్క జీడిపి చూడండి ఈ రోజుని 3వ స్థానం కాదు 3వ స్థానంలోకి వచ్చిందని గర్వంగా చెప్పుకుంటానికి ముఖ్య కారకులు అయ్యారు. నిర్భరంగా మరి ప్రజాస్వామ్యయుతంగా మరి పాలిస్తున్నామంటే మరి దాని యొక్క గొప్పతనం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమైందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి మరి జిఎస్టీ తగ్గించడం అనేది ఎంతో సామాన్యులకు ఊరట కలిగించే విషయం. రాజసం ముట్టిపడే రాజభాష హిందీ అని ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ వనమా శ్రీకాంత్ అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. వనమా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష 2వ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ 2వది కావడం మనందరం గర్వించదగ్గ విషయమని అన్నారు. దాదాపు 3,372కు పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ 24 అధికార భాషలను గుర్తించినప్పటికీ జాతీయ భాషగా హిందీని భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి దేశంలో హిందీ భాషను మాట్లాడేవారు, అర్థం చేసుకునేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. 14వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 24 మంది హిందీ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా సత్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ప్రసాద్, శ్రీ విద్యా స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ భవానీ, సీనియర్ హిందీ పండిట్ వలవల సాయి, సిహెచ్ శైలజ, పి శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్రీయ భాష హిందీ ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ ప్రాముఖ్యత పెరిగింది. పిల్లల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఇక్కడ మన రంగసాయి గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈ హిందీ వారోత్సవాల్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రేపు 14వ తారీఖు సెప్టెంబర్ 14 హిందీ దివస్ రోజున ఒక 25 మంది ప్రైవేటు, గవర్నమెంటు, ఉన్నత పాఠశాలల హిందీ ప్రచారకులందరికీ కూడా సన్మాన కార్యక్రమం మన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా జరగడం కూడా జరుగుతుంది. హిందీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటున్నాను. ఈరోజు భీమవరంలో జరుపుకుంటున్న హిందీ భాషా దినోత్సవాలు జరుపుకుంటున్న మన విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ముఖ్యంగా రంగసాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, ఇలాంటి తెలుగు, హిందీ దేశంలోని ఏ భాషా భేదాలు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇదిగా కాకుండా సమిష్టిగా జరుపుకోవాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. ఇంచుమించు ప్రపంచంలో కూడా హిందీ భాష, ఇంగ్లీషు ఉంటే ఎక్కడైనా చాలామంది కావచ్చు. అందుకని మన ప్రభుత్వాలన్నీ కలిపి ప్రతి భాషకి దినోత్సవం పెట్టారు. ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ భాషను బట్టి మన రాష్ట్రంలో తెలుగు భాష, తమిళనాడు తెలుగు భాష, కేరళ భాష ఇలా మాతృభాషగా ప్రకటించుకొని వచ్చారు. అయితే హిందీ భాష జాతీయ భాషగా గుర్తించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభని స్థాపించి
1949లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళకి మరి ఇక్కడ దేశంలోనే ప్రముఖ భాషల్లో ఒక భాషగా గుర్తింపడి అటువంటి హిందీ భాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 14 నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల 12 ఈ రోజు నుంచి కూడా విద్యార్థులకు పోటీలు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. హిందీ భాష సదస్సు కూడా ఏర్పాటు చేశాం. అలాగే 14వ తారీఖున ఎమ్మెల్యే కులపతి రామాంజలి గారి చేతుల మీదుగా భీమవరంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల హిందీ మాస్టర్లందరికీ కూడా సత్కారం ఆయన స్వయంగా సంతకం చేసిన సర్టిఫికేట్ కూడా అందివ్వడానికి మరి ఆయన సంతోషమయ్యారు. మరి అటువంటి పెద్దలంతా మనకు ఉన్నారు. మరి వాళ్ళ ఈ భాషను ప్రత్యేకంగా రెండో భాష గుర్తించారంటే హిందీ ఎంత ప్రాముఖ్యంతో గుర్తించుకోవాలి. అటువంటి భాషను ఇవాళ హిందీ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడానికి మరి శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అంచేత వీరందరికీ ధన్యవాదాలు చేస్తూ భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దేవరపల్లి వెంకటరమణ, తిరుమలశెట్టి వెంకట నరసమ్మలు దీర్ఘకాలిక వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వీరిరువురికి మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు సతీమణి లక్ష్మీకాంతం పుట్టినరోజును పురస్కరించుకుని నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ సౌజన్యంతో ప్రతి నెల కష్టకాలంలో ఉన్న ఇద్దరికి నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, చాన్ బాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా మానవతా ప్రెసిడెంట్ గారు అయిన చింతలపాటి రామకృష్ణరాజు గారి సత్యమణి లక్ష్మీకాంతం గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరికి 2 నెలల సరిపడా నిత్యావసర వస్తువులు బియ్యం వితరణ చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమం ఇతరులు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. కృష్ణరాజు గారు మా మానవతా భీమవరం శాఖ అధ్యక్షులు. మరి వారి శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతో ఖర్చు పెట్టి పేషెంట్స్కి మంచి చేస్తున్నారు. ఇటువంటివి గతంలో ఈయన చాలా మందికి చేశారు, భవిష్యత్తులో కూడా అనేక మందికి చేస్తారు అని ఆశిస్తున్నాం. మరి ఇటువంటి అతనికి 100 సంవత్సరాలు మరి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు గారి సతీమణి చింతలపాటి లక్ష్మీకాంతం గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి ప్రాంతంలో మరి ఇక్కడ అనారోగ్యంతో కానీ ఏ పని చేసుకోలేనటువంటి 2 కుటుంబాలకి మేము ఆర్థిక సహకారం అందించడం కోసం వారికి నిత్యావసర వస్తువులు అలాగే ఒక బస్తా బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి తిరుమలశెట్టి లక్ష్మీ నరసమ్మ అని చెప్పేసి ఆవిడకి ఒక ఫెరాలసిస్ ఈ మధ్యన రావడం జరిగింది. ఈ వెంకటరమణ అని చెప్పేసి ఈయన కూడా దీర్ఘకాలిక వ్యాధితో మరి మంచాన్ని పడి ఇంటిగా ఉండడం జరుగుతుంది. మరి బతుకు భారంతో చాలా కష్టంగా ఉంది. మాకు ఎప్పుడు నెల రోజుల క్రితమే చెప్పారు. మా సంస్థ అధ్యక్షులు మరి కృష్ణరాజు గారి ద్వారా వారిద్దరికీ కూడా 2 నెలలకు సరిపడేటువంటి నిత్యావసర వస్తువులు అలాగే బియ్యాన్ని మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా మేము ప్రతి నెలా కూడా మా సంస్థ ద్వారా ఒక 2కో 3కో ఈ నిత్యావసర వస్తువులతో పాటు బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీకాంతం గారి పేరిట మా సంస్థ అధ్యక్షులు రామకృష్ణరాజు గారు ఇటువంటి సహాయం అందించడం మరొక 100 మందికి స్ఫూర్తినిస్తుందని మరి ఆవిడ కూడా లక్ష్మీకాంతం గారు కానీ కృష్ణరాజు గారు ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసి వారు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటూ మరి ఆ భగవంతుడి వారికి అన్ని రకాలుగా కూడా ఆయుష్ ఐశ్వర్యం కూడా అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యం పర్యటనలో భాగంగా భీమవరంలో భారీ శోభాయాత్ర ఆద్యంతం ముందుండి నడిపించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి, చెన్నై నర్సాపురం వందే భారత్ కు రైల్వే శాఖ ఆమోదం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషిని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్. ఘనంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవ వేడుకలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు, ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు. NH-165 గోదావరి జిల్లాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.